ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకొని వరుడి ఇంటికి వెళ్ళేందుకు బైక్‌పై వెళ్తున్నారన్నమాట. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని వధువు సోదరులు దారుణానికి పాల్పడ్డారు. ఎలా అంటే తమ చెల్లెలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో రగిలిపోయిన సోదరులు ఆమె భర్తపై రాళ్ల దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారన్నమాట. కులాంతర వివాహం చేసుకోవడమే ఈ దారుణానికి కారణమని పోలీసులు విచారణలో తెలిపారు. సో మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకొని 24 గంటలు కూడా గడవక ముందే వధువు సోదరులు ఆమె భర్తను ఇలా అత్యంత దారుణంగా హత్య చేయడంతోటి స్థానికంగా కలకలం రేపుతోందన్నమాట. సో ఈ దారుణమైన ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు తెలుసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పరువు హత్య కలకలం రేపిందన్నమాట. చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కోపంతో ఆమె భర్తను అన్నదమ్ములు అత్యంత దారుణంగా రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తమ పరువు పోతుందని భావించిన ఆమె సోదరులు అత్యంత దారుణంగా హత్య చేశారన్నమాట. ఈ ఘటన మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రామాయవరం డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న అయినపల్లి సంధ్య 40 సంవత్సరాలు ఆవిడకి. సో వేములపల్లికి చెందిన సూర్యప్రకాష్ రావు ఆయనకి 41 సంవత్సరం. సో ఈయన బట్టల వ్యాపారి అన్నమాట. 2 ఏళ్ళుగా ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు. డిప్యూటీ తహసీల్దార్గా సంధ్యది గౌడ సామాజిక వర్గం కాగా పోలిపల్లి సూర్యప్రకాష్ది తెరుగుల సమాజానికి సంబంధించిందన్నమాట. సో 2 ఏళ్ళుగా ఈ జంట ప్రేమించుకున్నారు. ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఫిబ్రవరి 26న అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారిద్దరిని బీసీ సామాజిక వర్గంలోని వేరు కులాలు కావడంతో పెళ్లి కూతురు అన్నదమ్ములు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వరుడిపై కక్ష పెంచుకున్నారన్నమాట. సరిగ్గా 24 గంటలకు గడవక ముందే ఈ క్రమంలోనే పెళ్లి చేసుకున్న అదే రోజు రాత్రి సుమారు 11 గంటల 30 నిమిషాల సమయంలో పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లి అతి కిరాతకంగా రాళ్లతో దాడి చేయడంతో పోలుపల్లి సూర్యప్రకాష్ తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందారన్నమాట. అంతేకాకుండా ఈ హత్యను చూసిన స్థానికులు అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న మండపేట సిఐ దొర్రాజు, మండపేట రూరల్ ఎస్ఐ వి కిషోర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈస్ట్ జోన్ డిఎస్పీ విద్య కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇకపోతే పోలుపల్లి సూర్యప్రకాష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సో ఈ దారుణ హత్యకు పాల్పడిన 3 నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా పరువు హత్యలు జరుగుతున్నాయంటే ఒకసారి మీరే ఆలోచించండి. ఇంకా మన సమాజం మనం ఇంకా మారలేదని. ఎందుకంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఇద్దరికి 40+ అంటే వాళ్ళు చిన్నవాళ్ళు కాదు కదా, ఇద్దరు కూడా మేజర్లు, అది కూడా వయసులో పెద్దవాళ్ళు అయిపోయారు కూడా. అటువంటి ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. సో ఆ పెళ్లికి వీరు అన్నదమ్ములు అయితే ఇష్టపడకుండా నేటి సమాజంలోని మళ్ళీ హత్యలు అయితే చేశారు వాళ్ళు. సో మరి మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చితే కనుక లైక్ చేసుకొని 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.